ఇప్పుడు 34 ఏళ్లల్లా మీరు కొన్ని వేల మంది లీడర్‌లని చూసుంటారు. ఒక్క లీడర్ లేడా ఇప్పుడు సెటిల్ అయ్యి అట్లా నీతి నిక్కచ్చితోని? నువ్వు బాగా అత్యాశ బాగుంది బ్రదర్ నీకు. ఆ ప్రశ్న రావడమే అత్యాశ. హ్మ్. లేరంటావు. బ్రదర్ నాకు నచ్చిన లీడర్‌ని ఎవ్వరు ఒప్పుకోడు. ఆ! నాకు నచ్చిన లీడరు హ్మ్. ఒకటి కమిట్మెంట్ పరంగా, దేని పరంగా హ్మ్. ప్రతి దీపం వెనుక ఒక చీకటి ఉంటది. హ్మ్. ఆ చీకటిలా చాలా శక్తులుంటాయి. హ్మ్. ఆ చీకటిని ఎప్పుడు చీకటి లెక్కనే ఎక్కరించింది గానీ, నాకు నచ్చినటువంటి పొలిటీషియన్‌లల్ల బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ నాదెండ్ల భాస్కర్‌రావు. ఓకే. ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయడు నా నోట్లోకెళ్ళి. భాస్కర్. హ్మ్. బ్రదర్ ఈజ్ ఎ వాకింగ్ కంప్యూటర్ బ్రదర్. హ్మ్. ఈజ్ ఎ వాకింగ్ కంప్యూటర్. ఆ తలలోకెళ్ళి చాలా ఆలోచనలొచ్చినాయి. హ్మ్. ఆయన కాంపిటీషన్ తట్టుకోలేనోళ్ళు అప్పుడు ఇంత మీడియా ఇంత లేదు కాబట్టి తొక్కేసిండ్రు. ఈజ్ స్టిల్ అలైవ్. ఆయన నేను ఆయనది ఒక ఇంటర్వ్యూ బతకానని నాకు ఒక ఇంటర్వ్యూ చేసి పెట్టుకున్నా ఛానల్. హ్మ్. ఆయన ఫోన్ చేసి జడ్సన్ ఇట్లా నన్ను ఎవ్వరు చేయలే. అందరూ వేరే తిరిగా తవ్విండ్రు నెగిటివ్‌గా. హ్మ్. ఎవ్వరు చేయాలని బాగా హ్యాపీగా ఆయన ఫోన్ చేసిండు నాకు. హ్మ్. నేను జర్నలిస్ట్ కాదు ఏం కాదు కానీ అదే. అట్లా ఆహ్, చేస్తే హి ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. రియల్ అడ్మినిస్ట్రేటర్. కమిట్మెంట్ ఉన్నోడు. హ్మ్. బ్రదర్ హూ ఈజ్ లీడర్ అన్న క్వెషన్ అడగాలి. హ్మ్. ఫస్ట్ ఎవడన్నా పోయినప్పుడు మొదటి ప్రశ్న ఏం అడగాలి తెలుసా? భోజనం చేసినావా అనేది ఫస్ట్ క్వశ్చన్. హ్మ్. భోజనం మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టగలుగుతున్నావా అని. ఇల్లు ఎట్లా గడుస్తుందనేది. హ్మ్. ఈ 3 క్వెషన్స్ అడిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే నాదెండ్ల భాస్కర్. అర్థమైందా? హ్మ్. అందరూ అనుకుంటారు ఆయన చేసిందని. హ్మ్. అందరికి తెలవంది ఏందంటే ఆయన ఈ తరం ఆళ్ళ కొడుకును పొలిటీషియన్ చేయనీకి కూడా. హ్మ్. ఆయన కొంచెం ఆస్తి ప్రాపర్టీ ప్రైమ్ ప్రాపర్టీ అమ్ముకున్నాడు. హ్మ్. అది ఎవరున్నారు అట్లా? తర్వాత ఏమైనా ప్రాపర్టీలు పెరిగినాయంటే ఏం లేవు. హుహు. ఏం లేవు. ఓకే. కాబట్టి ఉంటాయి. నేను ఆయన దగ్గర అందరు నెగెటివ్ చెప్తే నెగెటివ్‌గానే చూసిన. హ్మ్. కానీ 1-to-1 ఒక 5, 6 సార్లు ఇంటరాక్ట్ అయినాక నాకు తెలిసింది. నో హి ఈజ్ డిఫరెంట్ అని. హ్మ్. నేను దీని తర్వాత ఒకసారి భాస్కర్ అన్నని అడుగుతా ఇంటర్వ్యూ కోసం. ఆయన ఎక్సలెంట్ మ్యాన్. హ్మ్. అంటే అట్లా నేను ఇట్లా చాలా